ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనందరినీ ఈ ప్రత్యేకమైన సమయంలో మొదటి రోజు ఈ యొక్క కుడికిల్లో మనందరినీ ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. అన్ని కాలాలకి దేవుడు, జరిగిన కాలానికి, జరుగుతున్న కాలానికి, జరగబోయే కాలానికి కూడా దేవుడు తన మాటను ఉపయోగింపజేసే దేవుడు. అంటే దేవుడు ఒక మాట మాట్లాడాడంటే అది జరిగిన కాలానికి, జరుగుతున్న కాలానికి, జరగబోయే కాలానికి ఖచ్చితంగా ఉపయోగపడింది. కనుక అన్ని కాలాలకు అనుగుణమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. మరలా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు ఎవరికి ఏది అవసరమో ఆ అవసరతని తన వాక్కు ద్వారా మీకు ఇవ్వబోతున్నాడు. ఏ అవసరంతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఒకసారి దైవజనుడైన పౌలు గారు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే వాళ్ళకి రక్షణ అవసరం. ఆ టైంకి దేవుడు ఆ రక్షణ వాళ్ళకి ఇచ్చాడు వాక్యం వింటుండగానే. మరొకసారి ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆ రోజు ఒక మరణాన్ని జీవంగా నడిపించాలి. ఒక ఆయన చనిపోతాడు, ఐతుక్ అనే వ్యక్తి. దేవుడు ఆయనతో మాట్లాడుతుండగానే ఆ రాత్రి ఎక్కువసేపు వాక్యం చెప్పిన కారణాన ఆ వాక్కు ద్వారా చనిపోయిన వ్యక్తిని దేవుడు బతికించాడు. దేవుడు తన వాక్కు ద్వారా ఎవరికి ఏది అవసరమో అది ఇస్తాడని నేను చెప్తున్నాను. ఈ రాత్రి మీరు ఏ అవసరంతో వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడి ఈ వాక్యం మాత్రం మీ అవసరతను తీర్చిద్ది. నేను మాట్లాడి ఈ వాక్యానికి మీ అవసరతను తీర్చే శక్తి ఉంది. హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవుని యొక్క రాకడను గురించిన వర్తమానం మనం తీసుకుందాం. యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. దేవుని బిడ్డల యొక్క ఉన్నతమైన దర్శనం ఏంటంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడటమే. ఎవరైనా సరే ఎందుకు దేవుని నమ్ముకున్నారంటే యేసు ప్రభు రాకడలో ఎత్తబడాలి. ప్రపంచంలో క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళినా మీరు చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తారంటే స్వర్గం అంటారు. ఆ స్వర్గము క్రైస్తవులకు ఎలా వచ్చిందని తెలిసిందంటే ఆయన రాకడ ద్వారా ఆయన వచ్చి మనల్ని ఆ స్వర్గానికి తీసుకెళ్తాడని ప్రభు యొక్క నామంలో మనమందరము ఆ స్వర్గం కొరకు, ఆ పరలోకం కొరకారు. ఆయన చంపడానికి కూడా ఆయన ప్రణాళికే. ఆయన తలదించుకున్నాడు. ఆయన దేవుడుగా వచ్చి ఇది ఇట్లా జరుగునుగాక అని నోటి మాటతో చేసేస్తే మనం అనేవాళ్ళం ఆ భారం మోసే వాళ్ళకి తెలుసయ్యా, నీకేం తెలుసు అని అంటామని ఆ భారాన్ని వహించి మోసి ఆ శ్రమల అడుగులు జాడల్లో నడిచి మనందరికీ మాదిరి చూపించి వెళ్ళాడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కనుక మొదటి రాకడలో ఆయన ప్రేమతో రక్షణను సిద్ధపరచడానికి వచ్చాడు. ఇక రెండవ రాకడ ఏంటంటే ఈ రెండవ రాకడ ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే యేసు ప్రభు బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకుంటారో వాళ్ళని తీసుకొని తన రాజ్యానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఖచ్చితంగా ఎవరైనా సరే చనిపోతే వెళ్తే పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే నరకానికైనా వెళ్ళాలి. నరకం తట్టుకోలేరు. నరకం చాలా భయంకరం. చిన్న ఎండే మనం తట్టుకోలేము. చిన్న నిప్పురవ్వ చేతి పడితేనే అమ్మో అంటామే. అలాంటి నరకాగ్నిని మనం తట్టుకోలేము. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుతుంటాయి. ఇక్కడ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కూడా అక్కడ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి భయానకమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న వారు రక్షించడానికి, పాపములో శాపంలో నశించిపోతున్న రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మరలా ఎందుకు వస్తున్నాడంటే రక్షణ పొందిన వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఎవరైతే మారారో వాళ్ళ కోసం యేసు ప్రభు రాబోతున్నాడు. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళ కోసం యేసు ప్రభు రాబోతున్నారు. మీ అందరికీ చెప్తున్నా, రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎత్తబడాలి. ఎత్తబడకుండా విడవబడ్డామా 7 ఏళ్ల మహాశ్రమలు, తట్టుకోలేని శ్రమలు, ఏ మానవుడు కూడా భరించలేని శ్రమలు. అప్పుడు గుండె బాదుకుంటారు. అప్పుడు అందరు గుండె బాదుకుంటారు. అరే యేసుక్రీస్తు గురించి చెప్తుంటే వినలేదే, ఎందుకు వినలేదు, మారుంటే బాగుండే అని ఏడ్చే రోజు అది. అరే పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు నేను సరి చేసుకుందాం అనుకున్నా, సరి చేసుకోలేకపోయానే, సరి చేసుకుంటే ఆ రోజు అంత బాగుండేది అని ఏడ్చే రోజు అది. అప్పుడు ఏడుస్తారు. ఎంత చెప్పినా వినలేదే, ఎంత బతిమిలాడినా సరి చేసుకోలేకపోయామే, యేసు ప్రభు దగ్గరికి రాలేదే, వేకుజాము లేచి ప్రార్థన చేయాల్సింది, అయ్యో నేను నిద్రపోయాను, ఇప్పుడు వేకుజాము ప్రార్థన యొక్క విలువ తెలిసింది అని ఏడ్చే రోజు. అరే దైవజనుని నిర్లక్ష్యం చేశాను, సేవకుని నిర్లక్ష్యం చేశాను, వారక్రమాలు నిర్లక్ష్యం చేశాను, బుధవారం ప్రార్థనప్పుడు, మంగళవారం ప్రార్థనప్పుడు, సోమవారం శనివారం ప్రార్థనప్పుడు, ఉపవాస ప్రార్థనప్పుడు వద్దామనుకున్నా నేను నిర్లక్ష్యం చేశానే అని ఆ వార ప్రార్థనల యొక్క విలువ తెలుసుకునే రోజు అది, శ్రమల దినం. ఆదివారాలు ఎప్పుడో బల్లారాధనకు వచ్చాము, మిగతా రోజులు రాలేదు అని గుండెలు బాదుకొని అయ్యా రోజు వస్తే బాగుండే అని ఏడ్చే రోజు అనమాట. విడవబడిన ప్రతి ఒక్కరు ఏడుస్తారు. సీరియల్ మానమన్నప్పుడు నేను మానలేదే అని ఏడ్చే రోజు అది. పాస్టర్ గారు ఫోన్లు చూడొద్దంటే కావాలని చూశాను, ఫోన్లు చేయించలేకపోయాను, చూడకుండా గేమ్లు ఆడాను, ఎవరు చూడకుండా బాత్రూంలోకి వెళ్ళి ఫోన్లు చూశాను, తలుపులు వేసుకొని ఫోన్లు చూశాను,
నా ఫోన్లు నేను చూడకుండా వాటిని కూడా చూశాను, అయ్యో ఎందుకు చూశాను, చూడకుండా ఉండాల్సిందే అని చేసిన పాపాన్ని, చేసిన కార్యాలను, అరే నేను చేసిన తప్పు కాదనుకున్నాను, ఇది నిజమే తప్పే అని ఏడ్చే రోజు ఆ రోజు, అది శ్రమల రోజు. ఆ రోజులోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే యవనస్తులు కూడా చెప్తున్నా, అరే దైవజనుడు మాట అనలేదు, సేవలో పరిచయం చేయలేదు, నేను పెత్తనం చేయాలనుకున్నా, మందిరంలో పెత్తనం కోరుకున్నానే, పరిచయం చేస్తే బాగుండేదే, అరే నేను అమ్మా నాన్న మాట అనలేదే, ఇంటే బాగుండేది, అమ్మ నాన్న నా మంచి కోసం చెప్పాడు కదా, నేను మా అమ్మని నేర్పించాను, నేను మా నాన్న నేర్పించాను అని ఏడ్చే రోజు. యవనస్తులైతే రెచ్చి అనవసరంగా యవన జీవితాన్ని నేను నాశనం చేసి ఎవరినో నమ్ముకొని వాళ్ళని ప్రేమించి ఈయన్ని ప్రేమించి ప్రేమల్లో తిరిగానే, అది ఇష్టం లేదు దేవుడికి, ఇప్పుడు తెలుసుకున్నాను ఏడ్చే రోజు వచ్చింది. ఆ రోజు రాకముందే మనం ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఈ రాత్రి ఈ కోడికలకి మనం తీసుకొచ్చాడు. హల్లెలూయా, చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. ఆ భయంకరమైన రోజు రాబోతుంది. ఇప్పుడు ఒక గుంట ఉందండి, అక్కడ గుంట ఉంది, ఆ గుంట ఉందని చెప్పడానికి మేము వచ్చాం. అమ్మా మీరు వెళ్ళే దారిలో గుంట ఉంది, ఆ గుంటలో పడతారు, అది బయటికి రాలేని గుంట, ఒక్కసారి అది పడ్డారంటే దానికి అడుగు లేదు, అక్కడ అగ్ని గుండము, అక్కడ భయంకరమైన నరకం, ఆ గుంటలో పడతారు జాగ్రత్త అని చెప్పడానికి మేము వచ్చాం. మా ఇష్టం, నువ్వేం చెప్పేది, మేము వెళ్ళి పడతామంటే పడండి, ఏం చెప్తారు, చెప్పాల్సిన బాధ్యత మాది, అంతే కదా. ఇప్పుడు చెప్పడం మా బాధ్యత, వినడం మీ బాధ్యత, తెలుసుకొని సరి చేసుకోవటం మీ బాధ్యత, మిమ్మల్ని నడిపించడం పరిశుద్ధ ఆత్మదేవుని బాధ్యత. మీరు ఆయనకి అప్పగించుకుంటే చాలు, ఆయన నడిపిస్తాడు. సరే, ఈ యొక్క స్థితి అన్నమాట రెండవ రాకడ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న ఘట్టం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎంతమంది యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు అల్లు చెప్పండి. మరణాత అంటారు. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువా త్వరగా రండి అని అర్థం. యేసయ్య త్వరగా రమ్ము. కానీ మనం అనుకున్నాం త్వరగా ఇమ్ము, డబ్బులు ఇమ్ము, కోట్లాస్తి ఇమ్ము, నెక్లెస్ ఇమ్ము, హారాలు ఇవ్వు, నాంతాడు కొడలేదు నాంతాడు ఇమ్ము, ప్రభా ఇల్లు కొడలేదు ఇల్లు ఇమ్ము, ఇమ్ము ఇమ్ము జలగకంట ఇమ్ము ఇమ్ము అనే కూతురులో నేను బైబిల్లో ఉంది. మనం ఎప్పుడు చూసినా ఇమ్ము అమ్ము అన్నాం కానీ యేసయ్య రమ్ము రమ్ము అనట్లేదు. ఎందుకంటే మనం సిద్ధపడలేదు కాబట్టి. సిద్ధపడి యేసయ్య రా అనే లిస్టులోకి మనం రావాలి. అతి త్వరలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరిగింది, యేసుక్రీస్తు రాకముందు మనం ఎలా సిద్ధపడాలన్నది రేపు ఎల్లుండి దైవ సేవకులు మాట్లాడతారు. ఆల్రెడీ మనకి సేవకుల ద్వారా తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకొని మనం యేసుక్రీస్తు రాకుండా సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఎలా బ్రతకాలంటే ఒక 5 విషయాలు చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటిగా చదవని బైబిల్ గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8:16 ఎవరు ఎత్తబడతారు? రోమా 8:16 పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడండి. ఆయన రాకడొస్తే మన సంగతి ఏంటి, అసలు మనం ఏమవుతాం? మనము దేవుని పిల్లలమని. చాలు, మనం ఎవరు అంట? అందరు చెప్పండి, మనము దేవుని పిల్లలము. నిజమేనా? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. సిస్టర్ చదివింది మనం దేవుని పిల్లలమని చదివింది, మీరు కూడా చెప్పారు మీరు దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలుగా మారిపోతాం ఆయన రాకలో. దేవుని రాకడ వచ్చినప్పుడు, రెండవ రాకడ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ఇక్కడ దేవుని పిల్లలుగా బతకాలి, వెళ్ళేటప్పుడు కూడా ఆయన పిల్లలుగా ఉండాలి. మీ అందరిని అడుగుతున్నామ్మా, మీరు దేవుని పిల్లలా? క్వశ్చన్ మార్క్. రెండోది కూడా ఆన్సర్ 2. 1 ఎస్ దేవుని పిల్లం అయ్యగారు, 2 లేదండి మేము దెయ్య పిల్లం, 3 మాకు తెలీదు. ఈ 3 ఆన్సర్లు ఏదో చెప్పండి. ఏ దేవుని పిల్లం, బి ఏమో దెయ్యం పిల్లం, సైతాన్ పిల్లం, సిఏ నాకు తెలీదు. ఈ 3కి ఏం చెప్పగలరు మీరు? సిఏ చెప్తారు, కొంతమంది ఏ అని చెప్తారు. ఏం బూతులు మా అందగాని ఏ అని చెప్పింది నేను దేవుని పిల్లలని, ఏం అసూయ మా అందగాని దేవుని పిల్లని చెప్పింది. వీళ్ళు పాపపు మాటలు మాంటారు కానీ దేవుని పిల్లని చెప్తారు. అత్తకన్నం పెట్టిన కోడలు కూడా అంది నేను దేవుని పిల్లని అంటది. కోడలను ప్రేమించిన అత్త చెప్పింది నేను దేవుని పిల్లలని. దేవుని పిల్లలు అనడానికి మన దగ్గర ఉన్న లక్షణం ఏంటి తెలుసా? నేను దేవుని పిల్లలని నోటితో చెప్తే కాదు, దేవుని లక్షణాలు కలిగి ఉండాలి, దేవుని పోలిక కలిగి ఉండాలి. దేవుని పోలిక ఉంటేనే దేవుని యొక్క బిడ్డలం. ఈరోజు ఈ లోకంలో లిటరల్గా శారీరకంగా ఒక కుమారుడు పుట్టాడంటే వాళ్ళ నాన్నలాగా వాళ్ళ అమ్మలాగా ఉంటాడు. వాళ్ళ పోలికలు ఒక కొడుకు దగ్గరికి వచ్చి, ఇప్పుడు సుధాకర్ గారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఏమంటే అచ్చం మీరు సుధాకర్ గారు లాగా ఉన్నారు, సేమ్ టు సేమ్, నీ ముఖం నీ మాటలు అచ్చం ఆయనలాగా ఉన్నారంటే ఆయన కొడుకు కాబట్టి ఆ లక్షణాలు వచ్చింది. ఇంకో చెల్లి దగ్గరికి అమ్మ నువ్వు సేమ్ టు సేమ్ మీ అమ్మ అచ్చం మీ అమ్మలాగే ఉన్నారా అంటే అవునన్నయ్య అంటది. ఇటు అమ్మ నాన్న పోలికలు రాకపోతే ఏమంటారు ఆలోచించండి. అట్లాగే దేవుని పిల్లలు అయితే ఎవరి పోలికలు వస్తాయి? అది శరీర సంబంధంగా ముఖ కవళికలు కాదు కానీ దేవుని లక్షణాలు మనలో వస్తాయి. హల్లెలూయా చెప్తారా? నిజంగా నువ్వు దేవుని పిల్లలు అయితే యోహాను సువార్త 1:12 ఎందరు యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు మార్గంలో నడిచేవాళ్ళు,
యేసుక్రీస్తు వలె జీవించిన వాళ్ళందరూ ఆయన పిల్లలు అవుతారు. అంటే ఆయన పిల్లలు అవ్వాలంటే మనలో ఆయన పోలిక ఉండాలి, ఆయన గుణాలు ఉండాలి, ఆయన లక్షణాలు ఉండాలి. హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన DNA మనలో ఉండాలి. యేసు ప్రభు యొక్క DNA అని తెలుసా? ప్రపంచంలో ఎవరు వెతికినా దొరకని యేసు ప్రభులో ఒకటే, పాపము దొరకదు ఆయనలో. అంత పరిశుద్ధుడు. ఆమేన్. హి ఈజ్ హోలీ. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు. వెతుకుదామన్న దొరకరు. ఎంతో మంది స్కాలర్స్, పండితులు, ఆర్ఆర్కే మూర్తి గారిని బ్రాహ్మణుడు వెతకడం ప్రారంభించారు యేసయ్యలో పాపాన్ని. దానికోసం బైబిల్ తెచ్చుకొని చదివి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, యేసు ప్రభులో పాపం వెతుకుదామని నేను బైబిల్ చదివాను, ఈ బైబిల్ నాలో పాపాన్ని చూపించింది, నేను యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాను, నా పాపం పోవాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలని తెలుసుకున్నాడు. హల్లెలూయా. మోజెస్ చౌదరి గారు ఆయన బైబిల్లో తప్పులు ఎతుకుదామని బైబిల్ చదివినట్టు ఆయన బైబిల్లో తప్పులు ఎతుకుదామని నేను ఎతికాను. విజయవాడ గాయత్రి నగర్లో అల్లుడు సేవ చేస్తున్నాడు. ఆ చౌదరి గారు యేసు ప్రభుల తప్పులు నేను బైబిల్ చదివి, అమ్మో నా తప్పులు కనపడుతుంది, నేను యేసుక్రీస్తు నమ్ముకుని మోజెస్ చౌదరి అని పేరు పెట్టుకుని సేవ చేస్తున్నాడు. హల్లెలూయా చెప్తారా? ప్రపంచంలో యేసు ప్రభుల పాపాన్ని, తప్పును వెతకాలని వెతికిన వాళ్ళు వాళ్ళలో పాపాలు తెలుసుకొని ఆ పాపం పోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది సేవ చేస్తున్నారు. సో యేసు ప్రభు పిల్లల యొక్క లక్ష్యం ఏంటి తమ్ముడా? పాపము లేకుండా బ్రతకటమే. ఆయన DNA హోలీనెస్. ఆయన తలంపుల్లో కూడా పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. హల్లెలూయా చదవా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన లాగా బ్రతకాలండి, ఆయన పిల్లలుగా బ్రతకాలి. అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క రిఫ్లెక్షన్, పిల్లలు తల్లిదండ్రుల యొక్క రిఫ్లెక్షన్. వాళ్ళ ముఖ కవిళ్ళకి పంపిస్తారు. నువ్వు కూడా ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నావు, ఎందుకు మందిరానికి వస్తావు అంటే నీలో యేసే కనపడాలి. కానీ అంటే పాస్టర్ గారు మా ఆవిడలో యేసుప్రభు కనపడలేదని పెద్ద గయ్యాలు కనపడుతుందండి, అందుకే నేను రావట్లేదు అంటే ఆమె యేసుప్రభుని చూపిస్తే ఆయన ఏమయ్యేవాడు? ఆయన కూడా ప్రభు దగ్గరికి వచ్చేవాడు. నీ వలన దేవుని నామానికి అవమానం కలగకూడదు, నీ వలన యేసు ప్రభుకి ఏం కలగాలి? మహిమ కలగాలి. హల్లెలూయా. ఒక ఆయన ప్రపంచ చరిత్రనే బైబిల్లో ఒకే ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, ఏం తెలుసా? ఐ ఫాలో జీసస్ క్రైస్ట్, యు ఫాలో మీ అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు కూడా. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు ఉన్న మాట, పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? నేను క్రీస్తులాగా ఉన్నాను అంటే ఏంటి తెలుసా? ఆయన చూపులో తప్పు లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన ఊహలో కూడా పాపం లేదు. హల్లెలూయా చదవా? అమ్మలారా, ఊహలో కూడా పాపం చేయకూడదు. ఊహలోనైనా పాపము చేయని ప్రతిష్టనీయుమా. ఊహలో కూడా తప్పు చేయకూడదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పరిశుద్ధాత్మ దేవుడి వలన అది పాసిబుల్ అయితే. చూపుల్లో కూడా పాపం చేయకూడదు. అదేంటి పాస్టర్ గారు కళ్ళమిటి చూపుల్లో పాపం చేయకూడదు? పక్కన ఫ్రిడ్జ్ తెచ్చుకోగానే మా కళ్ళు పడితే అంతే. ప్రభా వాళ్ళకి ఇచ్చావు ప్రభా ఫ్రిడ్జ్, మాకు ఎందుకు ఇవ్వట్లేదు ప్రభా? పక్కన వాళ్ళు మంచి ఏసీ కొనుక్కున్నారంటే మనకు వాళ్ళు నాకంటే ఏంటి ప్రభా, నేనే ఎక్కువ ప్రార్థన చేస్తాను. ఆమె ఫ్రిడ్జ్లు ఏసీలు కొనుక్కుంటుంది. మొన్న నాకు వచ్చి చూపించిందంట, ఇదిగో నేను తాడు తీసుకున్నాను చూసావా, ఇదిగో నేను చైన్ లలిత జ్యువెలర్స్లో చేర్చుకున్నాను, మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర చేర్చుకున్నాను. ప్రభా నాకైతే ఏంటి ప్రభా బోసి పెడతా ఉన్నాను, ఎంతకాలం ప్రభా ఈ కష్టాలు. హల్లెలూయా. ఊహ కంటి చూపులో తప్పు చేస్తాం అట్లా. కానీ నా దేవుడు మాట్లాడింది తెలుసా? నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే పరిశుద్ధాత్మతో నింపబడితే తమ్ముడు తృప్తి కలిగిన జీవితం జీవిస్తావు. తృప్తి అనండి, ఉన్న దానిలో తృప్తి చెందుతాం. చాలా ప్రభావ తీసింది నాకు. దాన్ని కంటి చూపులో కూడా మనం పౌలు గారు అలా బ్రతికాడు. పౌలు గారిని చూసినప్పుడు పౌలు గారిలో పాపం లేదు. పౌలు గారిని చూసినప్పుడు అంటే అందరూ ఈయన యేసు ప్రభు లాగా ఉన్నాడు అన్నారంట. అందుకే నేను క్రీస్తును పోలి. అదే మాట పౌలు గారు చెప్పింది ఆ ఒక్క చోట కాదు, 6 చోట్ల కనిపించింది బైబిల్లో. ఐ లైక్ జీసస్ క్రైస్ట్, నేను క్రీస్తు వలె ఉన్నాను, క్రీస్తును పోలి ఉన్నాను, క్రీస్తును పోలి విషయంలో నడుస్తున్నాను, ఆయన్ని పోలి నడుచుకున్నాను 6 సార్లు చెప్పాడు మాట. ఎందుకంటే క్రీస్తులాగా నడుచుకున్నాడు. ఒకటి, పరలోకానికి వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు మనమందరం ఏమవుతుంటే నెంబర్ 1 దేవుని పిల్లలు అయిపోతాం. ఆమేన్. ఏమవుతావురా తల్లి? నువ్వు దేవుని బిడ్డ, భయపడద్దు. అమ్మ మీరు దేవుని పిల్లలు. సైతానికి ఎందుకు భయపడుతున్నారు? అప్పులకు ఎందుకు భయపడుతున్నారు? రోగాలకు ఎందుకు భయపడుతున్నారు? నొప్పులకు ఎందుకు భయపడతారు? అయ్యా ఈ అప్పులు తెరవని ఎందుకు భయపడుతున్నారు? మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలకున్న మాట ఏం తెలుసా? అధికారం దేవుడు ఇచ్చాడు. ఏ శత్రువు మనల్ని ఏం చేయలేదు, ఏ శాపం మనల్ని ఏం చేయలేదు, ఏ దురాత్మ శక్తులు మనల్ని ఏం చేయలేవు. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు బిడ్డల్ని ఎవరైతే చంపాలనుకున్నా, ఎవరైతే ఇచ్చేయాలనుకున్నా వాళ్ళని సైతానుడు కానీ ఏ దురాత్మ శక్తులు కానీ ఏమీ చేయలేవు. అంతే. ఎందుకంటే వాళ్ళ పక్షాన్ని ఎవరంటారు? యుద్ధము ఆయన చేస్తాడు. యుద్ధం మనం చేయొద్దు, మనం చేస్తే ఆయన చేయడు. మనం చేసామనుకో యుద్ధం ఆయన చేయడు. మనం మౌనంగా ఉండాలి. అందరూ మనం మౌనంగా ఉండాలని చెప్పండి. పేతురు గారిని రేపు పొద్దున్న చంపేస్తారు, ఊరేస్తారు.
జైల్లో ఉన్నాడు. జైలు నుంచి డైరెక్ట్ ఊరి ఖమ్మం దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా నేను చనిపోతున్నాను, నా పరిస్థితి ఎట్లా అని అనుకోవాలి. కానీ ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఇదేంటి బాబు నువ్వు నిద్రపోతున్నావు అంటే యుద్ధము ఆయన చూసుకుంటాడు. నా మరణ శిక్షను తప్పించే దేవుడు యేసు ప్రభు. నా మీదకి వస్తున్న మరణాన్ని, నా మీదకి వస్తున్న శత్రుత్వాన్ని, నా మీదకి వస్తున్న వ్యతిరేకతను నా యేసయ్య తప్పిస్తాడని హాయిగా పడుకున్నాడు. అట్లాగే మధ్యరాత్రిలో దేవదూతలు వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరు తీయలేని తలుపులు ఆటోమేటిక్గా తెరవబడ్డాయి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనం పీవీపీ మాల్లోకి, విజయవాడలో కానీ ఏదైనా మాల్స్లోకి వెళ్ళేటప్పుడు అద్దాలు ఎస్కలేటర్స్ ఉంటాయి కదా, అది ఎక్కగానే స్టార్ట్ అవుతుంది. ఇదైతే అద్దాలు అయితే అటంతటాగే తెరుచుకుంటాయి. అట్లా తలుపులు తెరుచుకుంది. నేను యేసు నామములో చెప్తున్నా, ఏ తలుపులు మీకు, మీ కుటుంబాలకి, మీ జీవితాలకు అడ్డుగా ఉన్న యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. ఏ మనుషుడు తీయకుండా వేసిన తలుపులైనా సరే యేసయ్య తెరవగలడు. యేసయ్య తెరిచిన తలుపులు ఎవరు మూయలేరు, యేసయ్య మూసిన తలుపులు ఎవరు వేయలేరు. గట్టిగా చప్పట్లు కొట్టేసి మెప్పడుతుంది. హల్లెలూయా. చాలా మంది చాలా చక్కగా అసలు ఒక్కళ్ళు కూడా నిద్రపోకుండా వాక్యం ఉంటారు. వెరీ గుడ్. నేను చెప్పిన మాటలను బాగా గుర్తున్నాయి అనమాట. పోయిన సంవత్సరం చెప్పినవి కూడా గుర్తున్నట్టున్నాయి. యేసయ్య మిమ్మల్ని దీవించేది కాక. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధికి వెళ్తే చర్చిలకి వస్తే నిద్ర వచ్చింది. ఇంటి దగ్గర దిండి ఉంటుంది, ఇంటి దగ్గర మంచం ఉంటుంది, ఇంటి దగ్గర ఫ్యాన్ ఉంటుంది, కానీ నిద్ర పడతాం. గుడి దగ్గర దిండి పాస్టర్ గారు ఫ్యాన్ ఇస్తారా, కానీ దిండి ఇస్తారా, దుప్పటి ఇస్తారా, మంచం ఇస్తారా, కానీ కూర్చోవడంతోనే వచ్చేసి నిద్ర. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఏమన్నా నిద్ర రావట్లేదంటే మీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళని అంటున్నారంట డాక్టర్ గారు. నిద్ర కావాలంటే ఎలా నా దగ్గరలో చర్చిలోకి. ఇప్పుడు మారిపోయింది యేసునామములో. హల్లెలూయా. మీకు రక్షణ కావాలన్నా, మీకు స్వస్థత కావాలన్నా, మీకు విడుదల కావాలన్నా దగ్గర చర్చికి వెళ్ళని చెప్పుతారు కాక. ఈరోజు మొట్టమొదటి మాట మనం దేవుని పిల్లలం అవుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి బిడ్డకు చెప్తున్నా, మీ క్రియలలో, మీ యొక్క స్థితిలో దేవుని పిల్లలని మీరు పిలిపించుకోవాలి. దేవుని పిల్లలని మీరు చెప్పడం కాదు, మనుషులు చెప్పాలి, చూసేవాళ్ళు చెప్పాలి. దాన్ని సాక్ష్యం అంటారు. నేను ఎప్పుడు చెప్తాను, మధ్యలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. విన్నారు తమ్ముళ్ళారా? మధ్యలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, అప్పుడు వీధిలో సాక్ష్యం. నేను కరెక్టే, ఎవరైనా అనుకున్నా నాకెందుకంటే అట్లా. నిన్ను చూసేవాళ్ళు చెప్పాలి, నీలో యేసు ప్రభు ఉన్నాడు. అమ్మ ఒకప్పుడు ఆ గయ్యాల గంప, ఇప్పుడు చాలా మారింది. ఒకప్పుడు ఆ తాగుబోతాడు, ప్రభువుని నమ్ముకొని ఈరోజు ఆ తాగుడు వదిలిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాడయ్యా. ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఈరోజు ప్రభువుని నమ్ముకున్నారు అనే సాక్ష్యం బయటకు రావాలి. అది దేవుని పిల్లల లక్ష్యం. చప్పట్లు కొట్టేసిన మేపరచండి. దేవుని పిల్లలంటే ప్రజల నిన్ను గురించి చెప్పాలి, నువ్వు చెప్పుకోవడం కాదు. నేనేదో పత్రికలు వేసుకోకూడదు, విజయబాబు పలానా డాష్ పరిశుద్ధుడు అని రాసుకుంటే కాదు, కుదరదు. నా పక్కన రెవరెండ్ రాసుకుంటే కాదు, దేవుడు రాయాలి, ప్రజలు రాయాలి. ఎస్, వీళ్ళు దేవుని బిడ్డలు. హల్లెలూయా చెప్తారా? యేసుక్రీస్తు అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 2వ వచనంలో ధన్యతల గురించి చెప్పాడు. ఏమంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబద్దులు, ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు అన్న ధన్యతలన్నీ చెప్పాడు. ఇప్పుడు మాట్లాడితేనే ధన్యతలు వచ్చేసినాయి ఆ మాటల ద్వారా. అంటే నేను అనేది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మాటల లక్షణాలు నీలో ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనగానే మనం ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం ఉంటేనే యేసయ్య చెప్పిన మాట మనలో ఉన్నట్లు లెక్క. హల్లెలూయా చెప్తారా? నాలో దీనత్వం ఉందా? నాలో దీనత్వం ఉందా? నాలో హల్లెలూయా చెప్పండి. దీనత్వం కాదక్క, దినానికో మనసు ఉంది, తేన మనసు కాదు. అందరు చెప్పండి, దినానికో మనసు అనండి. దినానికో మనసు అంటే తెలుసా? ఈరోజు వాక్యం చెప్తాను కదా, లాస్ట్లో ఏడ్చేస్తారు, ఇంకెప్పుడు మా ఆయన అన్న, ఇంకెప్పుడు అన్న ప్రభా నీ కాళ్ళు పెట్టుకుంటే మారిపోతా. రేపు చిన్న గొడవ వచ్చిందంటే పక్కన వాళ్ళు నిన్ను గురించి ఏదన్నా అనుకో, ఎవరితో పక్కన వాళ్ళు చెప్పానుకో, రా రుజువు చేద్దాం, వాళ్ళు అడగాల్సిందే. ఎందుకన్నారు? నన్ను ఎందుకన్నారు? నేను నమ్మవునదన్నా. క్షమాపణ మనసు, దీన్ని దిన మనసు అంటారా? ధీమా మనసు అంటారా? ధీమా నన్నేం చేస్తారని. కనుక ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దీన మనసుతో నింపబడండి. యేసు ప్రభు వలె మీరు జీవించుదురు గాక. హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనకేం కావాలంటే హిస్టరీలు కావాలి. ఇదివరకు చిన్నప్పుడు కథలు అడిగేవాళ్ళు, ఏంటి కథ చెప్తేనే పండుకునే వాళ్ళం. అమ్మమ్మ కథ చెప్పంటే ఆ కథ చెప్పి మధ్యలో ఊకొట్టం ఏంటి అంటది, ఊకొడితేనే చెప్తారంట. హిస్టరీలు చోళుల హిస్టరీ అని, లేకపోతే చదువుకునేటప్పుడు విజయనగరం రాజుల హిస్టరీ అని, కృష్ణదేవరాయల హిస్టరీ అని, హిస్టరీలు చదివి మన వాళ్ళందరికీ తెలుసా, ఏమన్నా చెప్పాలంటే పక్కన వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. మనం పక్కన వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఆ పిల్ల ఇంటి వెళ్తుంది, కాలేజీకి వెళ్ళి ఎంతసేపు నాకు ఎందుకు ఉంది, నీకెందుకు, అంతేనా? ఒక్కటే ఎందుకు వస్తుంది? ఆఖరికి పూలు పెట్టుకున్న తంటే, మంచి బట్టలు వేసుకున్న తంటే, అసలు ఎక్కడికి వెళ్ళొస్తుంది ఇట్ట, ఈయన ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు ఈ బండి మీద, ఈరోజు ఈ టైంలో ఎందుకు వచ్చాడు? ఇవన్నీ హిస్టరీలు. నువ్వు హిస్టరీ కాదు, నీ లైఫ్ హిస్టరీలు చూసేది కొను కదా, హిజ్ స్టోరీ. అందరు హిజ్ స్టోరీ అనండి. యేసుక్రీస్తు చరిత్రను చెప్పే విధంగా ఉండాలి నీ జీవితం. నిన్ను చూస్తే నీ ముఖంలో యేసుక్రీస్తు కనపడాలి, నిన్ను నడిస్తే యేసు ప్రభులాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు నేను నడుచుకుంటూ వస్తున్నా, ఒక నాకు తెలియదు, క్షణం నన్ను పిలిచింది, ఏమన్నా
మీలో గొప్ప వెలుగు యేసు ప్రభు కనపడుతున్నాడండి. అదేంటమ్మా నేను చెప్పలేదు కదా, నీకు ఎలా అంటే ఏమోనండి నాకు అలా అనిపిస్తుంది, నాకు చాలా బలహీనంగా ఉన్న ప్రార్థన చేయండి అని. వెంటనే ప్రార్థన చేశానండి. ఆమెకు హార్ట్ ప్రాబ్లంతో గుంటూరు హాస్పిటల్లో ఉంది. హార్ట్ ప్రాబ్లం అని ఆ యొక్క ఇది ఏమంటారు దాన్ని స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆమె స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా నన్ను చూసి ప్రే చేసుకుని మళ్ళీ రిపోర్ట్కి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చిందేమో పాజిటివ్ అది ఉన్నట్టు వచ్చింది, తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. నేను చెప్పలే నేను పాస్టర్ గారిని, ఆమె గుర్తించింది. అంటే నీలో ప్రజలు యేసు ప్రభుని చూడాలి, అప్పుడు దేవుని పిల్లలవి. మేము దేవుని పిల్లలను నోటితో చెప్పుకోవడం కాదు, క్రియల్లో చూపించాలి. మీకు ఒక విషయం తెలుసా, పేతురు నడిచే నడక, ఆంధ్రేయ నడిచే నడక, వీళ్ళ నడకలు వీళ్ళ మాటలు చూస్తుంటే ఆ రోజున్న క్రైస్తవులు ఏం చేశారు, వీళ్ళు యేసు క్రీస్తుతో ఉన్నవారని వాళ్ళు గుర్తుపట్టారంట. నిన్ను చూసి గుర్తుపట్టాలి ఏమో దేవుని బిడ్డ అని. మనకేమో సిగ్గు, దేవుని పిల్లలు బైబిల్ పట్టుకొని రావడానికి కొంతమంది సిగ్గు, కొంతమంది బైబిల్ని పట్టుకొని హత్తుకొని మేము యేసయ్య బిడ్డలు అని ధైర్యంగా చెప్పడానికి ఎందుకని సిగ్గు? యేసుక్రీస్తుకు ప్రతి పాపిని రక్షకుడిగా లేదా ప్రతి పాపికి రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ మాట తీరు, అందరి మాట తీరానండి యేసు ప్రభులాగా ఉండాలి. నీ ప్రవర్తన చెప్పండి, రెండోది ఏంటి? ప్రవర్తన యేసు ప్రభు వల్ల ఉండాలి. నీ యొక్క జీవన శైలి యేసు ప్రభులాగా ఉండాలి. ఆమేనంటారా? దేవుని పిల్లల లక్షణం అది. దేవుని పిల్లలు అయితే నీ ప్రవర్తన అలాగే ఉండాలి, యేసుక్రీస్తులాగా. నీ జీవన శైలి యేసు ప్రభులాగా ఉండాలి. నీ యొక్క మాట తీరు అలా ఉండాలి. మన మాట తీరు ఎలా ఉంది? అసలు సింక్ అవ్వట్లేదుగా, ఏది కలవట్లేదుగా యేసు ప్రభుతో. మనం కూర్చునే విధానం కలవట్లేదు, మనం థింకింగ్ చేసే థింకింగ్ కలవట్లేదు. మనం ఎట్లా దేవుని పిల్లలం అవుతాం? ఈ రాత్రి నేను యేసుక్రీస్తునామములో ప్రవచిస్తున్నా, మీరు ఇక్కడ దేవుని పిల్లలుగా మారుదురు కాక. ఇప్పుడు దేవుని పిల్లలు అయితేనే అక్కడ కూడా దేవుని పిల్లలాగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాకడలో మనం దేవుని పిల్లలుగా ఉంటాం. ఆయన ఒక్కడే మనుషుల కొరకు తన మార్గాన్ని తెరిచాడు. ఆయన ఒక్కడే మనుషుల కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆయన ఒక్కడే మనుషుల కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన ఒక్కడే మనుషుల మీద ఉన్న పాపాన్ని తీసివేశాడు. ఆయన ఒక్కడే స్వర్గానికి మార్గం వేశాడు. ఈజ్ ఓన్లీ వన్. ఆయన మాత్రమే చేశాడు. కనుక నువ్వు ఆయనలాగా బ్రతకాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. లివ్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎలాంటి జీవితం జీవించాడు తెలుసా? అందరూ చెప్పండి, సింపుల్ అనండి. సింప్లిసిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ హెవెన్. పరలోకానికి కానీ యేసుక్రీస్తుకి కానీ జీవన శైలి అని తెలుసా? సింపుల్గా ఉండేవాడు యేసు ప్రభు. కొంతమంది బాగా డబ్బున్నా, అంత ధనం ఉన్నా ఏమి లేనంటే పిసనారులాగా ఉంటారు. ఏమి లేనంటే ఎలా ఉంటారు? పరమ పిసనారులాగా. ఒక ఆయన ఎవరో చనిపోయాడు మొన్న మధ్య. ఆయన దగ్గరికి వెళ్తే సొక్కా కూడా వేసుకొని తిరిగేవాడు కాదు ఆయన. పాపం సొక్కాలు లేవేమో అనుకునేవాడిని. ఆయనకు 4 ఎకరాల పొలం ఉందంట, 4 బిల్డింగులు ఉన్నాయంట. చొక్కా కొనుక్కుంటే డబ్బులు అయితే కొనుక్కోలేదంటండి. ఏం ఉపయోగం డబ్బులు? పిల్లలు కూడా లేరు. కొడుకు వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయి పెళ్లి చేసేసుకున్నాడు. అక్కడ ఉన్నాడు, సాగు కూడా రాలా. ఎందుకంటే వాళ్ళ జీవితం డబ్బున్న పిస్తున్నారు. ఇంకోళ్ళు ఉన్నారు అసలు డబ్బు ఉండదు కానీ వీళ్ళని అసలు ఇంకా ఆపలేరండి. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ. ఒక పిల్ల 10th క్లాస్ పాస్ అయింది, హాయ్ మమ్మీ అంటుంది. అప్పుడు దాకా అమ్మాయి రావా అనేదాన్ని అని పిల్ల 10th క్లాస్ పాస్ అవగానే ఆ పిల్ల మాట్లాడలేదు, మమ్మీ. వాళ్ళ నాన్న డాడులు అంటుంది. డాడు. నేనన్నా మమ్మీ అంటే తెలుసా అన్న. ఏంటంటే మమ్మీ అంటే సమాధి అన్న. మమ్మీ అంటే అమ్మ కాదు, సమాధి. ఆలోచించు. తెలుగు ఇంగ్లీష్ లాగా, ఇంగ్లీష్ తెలుగు లాగా. ఎందుకంటే కొంచెం ఊరకట్లు రాగానే పైకి ఏమొస్తాయి? బైబిల్ ఉంది, నాశనానికి ముందేమో నడిచిద్దంట గర్వం. అమ్మ ఏదొచ్చినా రాకపోయినా గర్వం రానివద్దు. బాగా పాడితే గర్వం, బాగా మ్యూజిక్ వాయిస్తే గర్వం, బాగా వాక్యం చెప్తే గర్వం, అందంగా ఉంటే గర్వం, జుట్టు బారుకుంటే గర్వం, మొత్తం గుండు చేసేస్తాడు దేవుడు. బైబిల్లో ఉంది, నా మాటలు కాదండి. యేసయ్య చెప్పిన మాట. సియోను కుమార్తెక తలని బోడి తల చేస్తాడు. ఎందుకంటే ఆమంట ఎట్లా నడుస్తుంది తెలుసా? కులుకుతూ నడుస్తుందంట. నడిచేటప్పుడు అసలు కొంతమంది రోడ్డు మీద నడవరు, క్యాట్ వాక్. ఏం వాక్ అండి? నేననేది జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు బిడ్డలు సింపుల్గా ఉంటారని చెప్పడానికి చెప్పా. మీరందరూ అంత నాకు చాలా చక్కగా సింపుల్గా కనపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ సింపుల్ సిటీని బట్టి దేవుడు మిమ్మల్ని గొప్పగా హెచ్చించును గాక. ఆమె నన్ను యవనస్తులారా, తమ్ముళ్ళారా, చిన్నలారా, మీరు కూడా గట్టిగా ఆమె చెప్పండి. సింపుల్గా ఉండాలి. యేసు ప్రభు హెచ్చిపోయి నేను దేవుడిని అని చెప్పేసి ఆయన గుర్రం మీద, రథం మీద ఉదారంగా వస్త్రాలు వేసుకొని తిరిగాడా? ఆయన అంగీ వేసుకొని తిరిగాడు. ఆయన సింపుల్గా ఉండేవాడు. పాస్టర్ గారు సింపుల్గానే స్నానాలు చేయకుండా ఉండమన్నాడా? చెప్పండి. ఒక ఆమె మా పాస్టర్ గారు సింపుల్గా ఉండమన్నాడని అసలు స్నానం చేయకుండా నైటీలు వేసుకున్నప్పుడు. అమ్మ అట్లా రాకూడదమ్మ ప్రార్థనకి. ప్రార్థన అంటే కనీసం అఫీషియల్గా రావాలి, మంచిగా స్నానం చేసి ఉన్నదాల్లో శుభ్రంగా రావాలి. కానీ
ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నట్టు మనము ఏమనాలి దాన్ని, హై రేంజ్ పెట్టుకోకూడదు. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఈ మధ్య ఈఎంఐలు వచ్చినాయి కదా, ఇంకా అందరూ అన్ని ఈఎంఐల మీదే. వాళ్ళకి కట్టే స్తోమత లేకపోయినా ఈఎంఐ తీసుకోవాల్సిందే. కొంచెం ఫోన్ లోస్ అయినా ఏమండే ఈఎంఐ మీద ఫోన్ కొనరాదు నాకు అంటారు. ఆడ అసలు ఇప్పిస్తున్నారు. నీకు ఏదైనా ఇప్పించాలంటేనే మనసు అప్పదు. ఎవరికే? పాపం మీ ఆయన కాదు, మా ఊర్లో ఉన్న ఒక ఆయనకి మనసు అప్పిద్దా? ఆయనకి మాత్రం ఫోన్ కింద పడితే చాలు మార్చేసుకొని కొత్తది కొనుక్కుంటాడు, యాపిల్ ఫోన్లు. భార్యకి మాత్రం నీకెందుకు నీ మొఖానికి యాపిల్ ఫోన్ అవసరమా? ఆ టచ్ ఫోన్, ఆ బటన్స్ ఫోన్ ఇదాలి అంటారు. సింపుల్ సిటీ లేదు. యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉండటమే దేవుని పిల్లల లక్షణం అని చెప్తున్నా. సబ్జెక్ట్ నుంచి దాటిపోలేదు. పరలోకానికి వెళ్ళాలంటే వాళ్ళు దేవుని పిల్లలు అవ్వాలి. అక్కడ కూడా దేవుని పిల్లలు లాగుంటాం. ఆమేనండి. మధ్యాకాశంలో మనం దేవుని పిల్లలమే. నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. నేనంటే ఏ దెయ్యానికి నువ్వు భయపడద్దు, ఏ దురాత్మకు నువ్వు భయపడద్దు. దేవుని పిల్లలంటే దెయ్యాలు పారిపోతాయి. ఆమె వెరీ గుడ్ బ్రదర్, నిజంగా చెప్తున్నా. కొంతమందికి నిద్ర పోయేటప్పుడు బల్లి పెడితే భయం, బల్లి అంటే భయం. ఏం మాత్రం పాటలు పాడేటప్పుడు ఉద్యోగం సంవత్సరం పాడి బల్లి అంటే భయం. ఇంకొక కాక్రోచ్ ఏంటమ్మా, బొద్దింకంటే భయం. కొంతమంది చీకట్లో టాయిలెట్ వాష్రూమ్కి వెళ్దామన్నా ఏమండి లాగండి. బైబిల్లో ఉందా సార్? త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహాలు నాగుపాములు భుజంగములు మనల్ని ఏం చేయలేవు. హామాన్ లాంటివాడే మొర్దకాయని చంపాలని వస్తే హామాను కట్టిన ఉరికొయ్యకు మొర్దకాయని చంపుదామంటే హామాను కట్టిన దానికి హామానే సచ్చేటట్టు చేశాడు దేవుడు. అటువంటి శక్తి ధైర్యం కలిగిన దేవుడు నీ పక్కన ఉన్నాడు. 12 వ్యూహముల సైన్యంలో ఒక బిడ్డ చుట్టూ దేవుడు ఎప్పుడు ఉంచుతాడు. అమ్మ నీ చుట్టూ ఎంతమంది ఉంటారు సార్? దేవదూతలు ఉంటారు. ఒక పెద్ద రౌడీవాడు ఆ చీకట్లో ఒక ప్రాంతంలో నిలబడ్డాడంట. ఒక అమ్మాయి చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్తుంది. ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేద్దామని ప్రతిరోజు వెళ్తుంది కానీ ఇదేం చేయలేకపోతున్నాడు. తాగటం వెళ్తాం. ఒకరోజు కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళాడంట. ఈ అమ్మాయిని నేను ఎప్పుడు చేయలేకపోతున్నాను. అదేంట్రా ఒక్కటే వెళ్తుందంట. ఒక్కడెక్కడ వెళ్తుంది ఆ పిల్ల. అప్పుడు ఆ పిల్లని పిలిచారంట. అమ్మ ఇట్లా అని చెప్పి నువ్వు ఒక్కదాన్ని వస్తున్నావా ఎవరితో వస్తున్నావా అంటే నేను ఒక్కదాన్ని వస్తున్నానండి. ఎత్తుగా బలంగా ఉన్నానండి. ఊరికమ్మాయి అబద్ధాలు ఆడతాం ఏంటి? ప్రతిరోజు నిన్ను ఏదో ఒకటి చేద్దామని నేను వస్తుంటే నీ పక్కన అటొక ఇద్దరు పెద్ద పెద్ద మనుషులు నాకంటే ఎత్తైన బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరమ్మా వాళ్ళు అని చెప్పి నేను ప్రార్థనకి వెళ్ళొస్తున్నాను. దేవదూతలు నా చుట్టూ ఉన్నారు. కొట్టండి చెప్పట్లో. దేవుని పిల్లల చుట్టూ దేవుడి కంచి ఉంటుంది. అందరూ ప్రహరీ గోడనండి. అమ్మా మీ పిల్లలకి ప్రహరీ గోడగా వేసే ఉంటాడు, కంచిగా ఉంటాడు. ఏ దెయ్యమైన మన దగ్గరికి రావాలన్నా భయపడిపోతుంది. ఎందుకంటే మనం దేవుని పిల్లలకు ఉండే మొట్టమొదటి భద్రత యేసుక్రీస్తు యొక్క రక్తము. అమ్మా ఆయన రక్తం ఉంది మీలో. ఒకవేళ లేకపోతే మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, అప్పుడు వచ్చింది. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా యేసు రక్తం మీ మీదకే. యేసు రక్తం ఎప్పుడైతే వస్తుందో ఇంట్లో ఉన్న కుటుంబం అంతా మార్చబడుతుంది. రహాబు వేసే కుటుంబం వల్లే. యేసు రక్తం ఎప్పుడైతే నీ గుమ్మం మీదకి వస్తుందో ఇంట్లో ఉన్న పిల్లలు రక్షించబడతారు. పస్కా బలి పశువు దగ్గర పిల్లల్ని కాపాడినట్టు. పిల్లల మీదకి మరణం, పిల్లల మీదకి కరోనాలు, పిల్లల మీదకి జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఏ బలహీనతలు రాకుండా అంటే మన ఇంట్లో ఉండాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్ యేసు క్రీస్తు పరమ పవిత్రమైన రక్తం. చప్పట్లు కొట్టి యేసే రక్తానికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. అది యేసు రక్తం. అది ఆయన పిల్లల చుట్టూ ఉంటుంది. నువ్వు బండి మీద వెళ్ళేటప్పుడు వణుక్కుంటే ఎందుకు భయపడేది? బండి మీద వెళ్ళేటప్పుడు అమ్మో అటు వస్తుంది ఇటు వస్తుంది. ఎందుకు? ఆడవాళ్ళు చిన్న ఆడపిల్లలు కారు తోలుతున్నారు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, ప్రభా యేసునామములో మా ఆయన నాకు బండి కొన్ను కాక. నిజంగా ఆమె చెప్పారు. ఏమన్నా పెళ్లి కాని పిల్లలు కుడి చేయిపోయి కదండి, పెళ్లి కాని వాళ్ళే. దేవుడు యేసునామములో మీకు బండి ఇచ్చి కారు నేర్పించును కాక. నేను చెప్తున్నాను యేసునామములో ఈ నేర్చుకోవాలి ఇప్పటి నుంచే మన పిల్లలు, మన కుటుంబాలు. భయపడితే రాదు. ఏసయ్యా నేను తాగుతున్నా, యేసు రక్తం ఏం తోలు నీకెందుకు? అట్లా 80లో 90లో వెళ్ళేవనుకో పాస్టర్ గారి బుజ్జి కాదు. అసలే ఈరోజు సోమవారం ఈరోజు అది ముందే చెప్తున్నా. అంటే మనకేం సెంటిమెంట్ లేవు ఊరకన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎలా ఉండాలి సార్? రాజులైన యాజక సమూహం. మనం ఎవరండి? రాజులైనా. మళ్ళా చెప్తున్నా, మనం ఇప్పుడు నేను చెప్పిన అంశంలో మనం ఎవరం? దేవుని పిల్లలం. రెండోది ఆయన రాకడలో జరిగే రెండో కార్యం చదువుదాం. బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధాత్ముడా మీ వలె మేము ఉందుము గాక, మీలాగా మేము బ్రతుకుదుము గాక. రోమీయులకు రాసిన పత్రిక ఆల్రెడీ చదివించాను కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 వచనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మృగంగానే మార్పు పొందదము. వి షల్ చేంజ్.
అందరు చెప్పండి, మార్పు చెందుదామనండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పండి, రెప్పపాట్లో మార్పు చెందుదామనండి. నిజంగా యేసుక్రీస్తుని ఎందుకు నమ్మకాలు తెలుసా? ఈ శరీరము రెప్పపాట్లో మార్పు చెందే రోజు అతి త్వరలో రాబోతుంది. గట్టిగా ఆమె చెప్పండి. జరగబోయేది చెప్తున్నాను. అక్కడ మార్పు చెందాలంటే ఇక్కడ మార్పు చెందాలి. పాత జీవితం మానాలి, పాపపు అలవాట్లు మానాలి, సీరియల్ చూడటం మానాలి, సినిమాలు చూడటం మానాలి, తాగుడు మానాలి, సిగరెట్లు మానాలి, బూతులు మానాలి, అసూయ మానాలి, కుళ్ళు కుచ్చితాలు మానాలి, ప్రార్థన చేయకుండా ఉండటం మానాలి, ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి, బైబిల్ చదవకుండా ఉండటం మానాలి, బైబిల్ చదవడం స్టార్ట్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ నిద్రపోవటం మానాలి, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఇక్కడ మార్పు వస్తే ఒక్క రెప్పపాట్లో మన శరీరం మార్పు చెందింది. గట్టిగా చప్పట్లు కొట్టేసి మెప్పరచండి. హల్లెలూయా. ఏమన్నా కోడిగుడ్డు పిల్ల అవ్వాలంటే ఎన్ని రోజులు పట్టిద్దమ్మా? మీకు తెలీదా? మినిమం 22 రోజులు, 21 రోజు పట్టిద్ది. 21 రోజు. ఒక పిల్ల తల్లి కన్సీవ్ అయిన దగ్గర నుంచి బయటికి రావడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? తల్లి 9 months పట్టిద్ది, 9 నెలలు పట్టిద్ది. హల్లెలూయా చెప్తారా? 1 లీటర్ పెట్రోల్ కారు కావడానికి 20 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం మార్పు చెందడానికి అందరు చెప్పండి, రెప్పపాటు టైం అనండి. ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాం. యేసు ప్రభు బోర మోగబోతుంది. యేసు ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు తెలీదు, కానీ ఒక్క రెప్పపాట్లో మార్పు చెందుతాం. అందుకే పాపాలు పడొద్దు, నిద్రపోవద్దు. హల్లెలూయా చెప్పు. ఆకలిస్తున్నాడు, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆకలిస్తున్నాడు, హల్లెలూయా చెప్పండి. ఎంత బాగా చెప్పారు. మీది వాక్యపు ఆకలగును గాక. ఈ అయ్యగారు ఈ దీన శరీరం మహిమ శరీరంగా మారిపోతుంది. ఎందుకు మీరందరూ ఇక్కడికి వచ్చారు తెలుసా? అతి త్వరలో మీ దీన శరీరం మహిమ శరీరంగా మారింది. ఆ మహిమా శరీరం ఎల్లకాలం ఉంటుంది. అది శాశ్వతమైంది. దట్ ఈస్ ఒరిజినల్ బాడీ. ఆ ఒరిజినల్ బాడీ కోసం మనం ఇక్కడ ఈ బాడీని నలగొట్టాలి. అక్కడికి ఎత్తబట్టడం కోసం మనం ఈ అందాన్ని చంపేసుకోవాలి, ఈ ఇష్టాన్ని చంపేసుకోవాలి, ఈ లోకాన్ని చంపేసుకోవాలి. మన తలకాయలో ఉన్న ఖాళీ చేసి మన తలకాయ తీసేసి యేసయ్య తలకాయని మన మీద పెట్టుకోవాలి. అంటే యేసయ్య ఆలోచనలు పెట్టుకోవాలి. యేసయ్య ఆలోచనతో నడిపించబడాలి. ఆయన ఆలోచనతో నడిపించబడితేనే రెప్పపాట్లో మనం మార్పు చెందుతాం. హల్లెలూయా. అంటే రెప్పపాటు. ఒక సూర్యుడు కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తానికి ఇంకా 12 గంటలు పట్టింది మనకి. ఇప్పుడు సమస్యలతో ఉన్నాం కదా, అటు నుంచి విడుదల పొందుతాం. సదాకాలం యేసు ప్రభుతో ఉన్నాం. ఒక మాట చెప్పి ముగిస్తా. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక ఒక 30 సంవత్సరాలు కలిసి కాపురం చేశారనుకోండి. 30 సంవత్సరాల వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది తెలుసా? అయ్యా నువ్వు చచ్చిపోతే నన్ను ఎవరు చూస్తారయ్యా? నువ్వు చచ్చిపోతే నా పిల్లలు చూడరు, ఎవరు చూడరని ప్రతి తల్లి అక్కడ ఒకవేళ భర్తలు ఉన్న పిల్లల తల్లులు ఎవరు ఉంటే వాళ్ళు అనుకుంటారు, మా ఆయన చచ్చిపోయిన 2 రోజులు నేను చచ్చిపోవాలి, మా ఆయన నేను కలిసే చచ్చిపోవాలి. ప్రైజ్ లార్డ్. నిజంగా అది అంత బాగుంటుంది కదా. ఎప్పుడు వడ్డేశ్వరంలో దుగ్గిరాల దగ్గర అండి, ఇద్దరు మాస్టర్ గారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకెళ్ళినా వాళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు. పిల్లలు అమెరికాలో ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళు, నూనెకి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవాళ్ళు, పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే. మాస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. భలే. ఒకసారి ఒక చౌదరి గారు పిలిచి, ఏమన్నా మీరు ఎప్పుడు ఇట్లా వెళ్తున్నారు, చచ్చిపోతే ఎట్లుంటారండి అంటే, అలా ఆవిడంది, మా ఆయన చచ్చిపోయిన అమ్మటి నేను చచ్చిపోతాను, మేము ఇద్దరం కలిసి పరలోకానికి వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. వన్ ఫైన్ డే వాళ్ళ బంధువులందరూ చుట్టాలందరూ ఇట్లాగే ఎండాకాలం సెలవులకు వచ్చారు అమెరికా నుంచి. వాళ్ళ కొడుకు తరపు కూతురు తరపు వచ్చి వాళ్ళందరూ సంతోషంగా ఉండగా నాన్న రెడీ అయిపోయి శుభ్రంగా అర్ధరాత్రి 1 గంటకి స్నానం చేసి చక్కగా వచ్చి, నాన్న అందరూ రండి అని ప్రార్థన చేసి పండుకొని అట్లాగే చచ్చిపోయాడు. అబ్బా, ఇలాంటి మరణం ఎవరికి కావాలి? హల్లెలూయా చెప్పు. నాకు కావాలి అలాంటి మరణం. చక్కగా మంచి ముసలి వయసులో చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయినాక 3 రోజులు ప్రార్థన పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ అంటుంది, రే 3వ రోజు ప్రార్థన పెట్టద్దు. అందరూ ఎడుతున్నారు, ఆవిడ ఆడవట్లా, ఏడుపు రాట్లా. అయ్యా నువ్వు వేసే దగ్గరికి వెళ్ళావు, నేను పడతానయ్యా. అయ్యా నేను తొందరలో వస్తున్నా, కలుసుకుంటున్నాను అంటున్నా. దుగ్గిరాల్లో ఉన్నావా? ఆమె పేరు సువార్త మీద ఉంది. నేను వస్తున్నానయ్యా నీతో పాటు అని చెప్తుంది. నిజంగా ప్రిజన్ పిల్లలు 3వ రోజు ప్రార్థన పెట్టుకోలేదు. 5వ రోజు పెట్టుకోమంది ఆమె. 5వ రోజు పెడదాం అమ్మ కోరిక మేరకి. అమ్మ 3వ రోజు అయితే 4వ రోజు మేము ఫ్లైట్కి వెళ్ళిపోతామంటే, లేదు మీరు 5వ రోజు పెట్టుకోవాల్సిందే, అవసరమైతే 25,000 ఎక్స్ట్రా అవుతాయి, మార్చుకోండి అని చెప్పి ఫ్లైట్ని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా చేసుకుని 5వ రోజు పెట్టుకున్నారు. 3వ రోజు రాగానే ఏమైనా నిద్రపోయింది, పొద్దున్న లేపుతుంటే లేగల. హల్లెలూయా. అమ్మ పెద్దలు హల్లెలూయా చెప్పండి. తిరుగుతా దేవుని దగ్గరికి వెళ్ళిందమ్మా. మంచాన పడలేదు, ఎవరితో చేయించుకోలేదు, ఏ హాస్పిటల్కి తిరగలేదు, ఈ రోగం అని వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని కర్రలతో పట్టుకొని తిరగలేదు. కారణం ఏంటి? యేసు ప్రభుతో సదాకాలం ఉంటామని నమ్మింది. అమ్మలారా, సమయం లేదు, తొందరగా బాప్తిసం తీసుకోండి. పిల్లల్లో కూడా చెప్తున్నా, బైబిల్ ప్రకారం నీ బాల్య దినములందు నేను సృష్టికర్తని. 10th క్లాస్ పాస్ అవగానే మనకు ఒక మైండ్ వస్తుంది, అప్పుడే బాప్తిసం తీసుకోవాలి.
10th క్లాస్ పాస్ అవ్వగానే బాప్తిసానికి సిద్ధపడిపోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో పవిత్రంగా మనం అడుగు పెట్టాలి. చావనైనా చస్తాను కానీ ఏసైకి ఇష్టం లేని పని చేయనంటూ బతకాలి. అప్పుడు ఒకటి దేవుని పిల్లలం అవుతాము, 2 మార్పు చెందుతాం, 3వది మేఘముల మీద వెళ్తాం, 4వది క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానాలు పొందుకుంటాం, 5వది అని చెప్పి ఆఖరిదని చెప్పండి సదాకాలము ఏసైతే ఉంటాము. హల్లెలూయా. చనిపోయేటప్పుడు భార్య భర్త ఎట్లా ఒకేసారి వెళ్ళాలంటాము. ఎప్పుడు యేసు ప్రభుత్వం ఇంకా అక్కడ బోరు కొట్టదు, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషం, హ్యాపీనెస్. కష్టాలు నష్టాలు ఇహలోక బంధాలు మరచి ఆయన ఎదుట నిలిచి ఆయన ఇచ్చు బహుమానములు స్వీకరిస్తే ఏమవుదునో అక్కడికి వెళ్తానికి సిద్ధపడదాం. మోకరించండి, తల్ల వంచండి. ఆయన రాకడ అతి త్వరలో రాబోతున్నాయి. ఈ కుడికలు కూడా రాకడ సభలండి. నేను చెప్తున్నాను, ఈ రాకడలో మనం ఎత్తపడాలంటే నెంబర్ 1 పిల్లలం అవ్వాలి, దేవుని పిల్లలం అవ్వాలి. దేవుని పిల్లలు అవ్వాలంటే మారు మనసు పొందాలి. ఇక్కడ ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే ఇప్పుడే సిద్ధపడండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని వెంటనే మోకాళ్ళు వేస్తే ఎంత ఆశీర్వాద యవనస్తులు నిలువు మోకాళ్ళు వేస్తే ఎంత దీవిస్తాడో తెలుసా దేవుడు. యేసు ప్రభు మోకాళ్ళ ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఆయన రాకడలో మనం ఎత్తపడాలంటే, మార్పు చెందాలంటే, ఆయన పిల్లలుగా మనం మారాలంటే బాప్తిసం తీసుకోవాలి. యవనస్తులైతేనే మోకరించండి, పెద్దలు మోకరించలేని అయితే కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. నిలువు మోకాళ్ళు వేస్తే ఈ మోకాళ్ళ నొప్పులు రావు. నిలువు మోకాళ్ళు వేస్తే ఏదైనా తెలుసా, నిలువు మోకాళ్ళు వేసిన వెంటనే 10 ఒంట్లు మోకరించినంట. సొలొమోను నిలువు మోకాళ్ళు వేసిన వెంటనే దేవుని మహిమ యాజకులు నిలవజాలంత మహిమ దిగొచ్చిందంట. యవనస్తులారా మోకరించి కళ్ళు మూసుకొని ఈ రాత్రి మొట్టమొదటిగా దేవుని పిల్లలు అవుతారా? దేవుని పిల్లలు అవ్వాలంటే ఒకటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా బతికితే నరకానికి వెళ్తాం. ఈ ఎండనే తట్టుకోలేకపోతున్నాం, చిన్న చెమటనే తట్టుకోలేకపోతున్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకోలేదయ్యా, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి. నా వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. చిన్న ప్రార్థన చేస్తే నాన్న దేవుడిని దీవించిన కాక సిగ్గుపడకుండా చేయి పైకెత్తండి. మీరు బాప్తిసం తీసుకోవాలని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఏమో తీసుకెళ్ళేమేమో నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీరు నిలబడాలి, దేవుని కొరకు స్థిరపడాలని ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకుండా మీ కుడి హస్తాన్ని అలా పైకెత్తి ఉంచండి, కొంచెం పైకెత్తండి. కుడి హస్తాన్ని బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే కుడి చేయి పైకెత్తండి. తీసుకున్న వాళ్ళొద్దు, తీసుకున్న వాళ్ళు మాత్రమే. అయ్యా నేను తీసుకోవాలనుకున్నా నా కోసం. అమ్మా చేతులు పైకెత్తిన వాళ్ళందరూ, చేతులు పైకెత్తిన వాళ్ళందరూ నేను చెప్పింది చెప్పండి. యేసయ్యా నన్ను, నా చెయ్యిని గట్టిగా పట్టుకో. ఒక్కసారి మీరు అక్కడే లేచి నిలబడండి. బాప్తిసం తీసుకుంటాను, చేయి పైకెత్తిన. సిగ్గుపడదు అసలు. ఎందుకు సిగ్గు? నిలబడి, అక్కడే నిలబడి ప్రార్థన చేయండి. నిలబడండి, నాకు మీ ముఖాలు కనపడతాయి. యేసయ్యకి మిమ్మల్ని చూపిస్తా. ప్రభా నిలబడిన బిడ్డలు చూడయ్యా. ఇంకెవరో చేయి పైకెత్తి నిలబడట్లేదు, నిలబడండి. ఎస్, ఈ రాత్రి బాప్తిసానికి సిద్ధపడి కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకోండి. వెంటనే కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకోండి. చెప్పండి, యేసయ్యా నేను నీ బిడ్డగా ఉంటాను. కుడి చేయి పైకెత్తి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి కాలసం బాప్తిసానికి సిద్ధపడిన బిడ్డలు నవ్వొద్దు, నాన్న అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు. వెనక నించున్న వాళ్ళలో 7 దేవుడు నిలబెట్టాడు. దేవుడు వాళ్ళని రక్షించి ఆశీర్వదించిన కాక. ఇటు ఉన్న ఆడవాళ్ళలో 4 దేవుని కొరకు నిలబడ్డారు. ముందున్న పిల్లలు 4, అక్కడ 7, ఇక్కడ 4, ఇక్కడ 4. యేసు నామములో ఈ 15 మంది దేవుని కొరకు నిలబడుదురు కాక. మొదటి రోజు బాప్తిసానికి సిద్ధపడిన వాళ్ళు 15 ఆత్మలు. ఈ కుడి చేయి పైకెత్తండి, కుడి చేయి బాగా పైకెత్తండి. ఒక్కసారి నేను చెప్పించప్పుడు యేసయ్యా గట్టిగా చెప్పండి. యేసయ్యా నేను పాపినయ్యా, గట్టిగా చెప్పండి. నన్ను క్షమించయ్యా, నన్ను రక్తంతో కడుగయ్యా, నేను మార్పు చెందాలయ్యా, నేను మేఘాల మీద ఎక్కాలయ్యా. చెప్తున్నారా? నేను మేఘాల మీద ఎక్కాలయ్యా. నీ న్యాయపీఠం ముందు నేను బహుమానం పొందుకోవాలయ్యా. నేను సదాకాలం నీతో ఉండాలి. నేను బాప్తిసం తీసుకుంటానయ్యా. మా పాస్టర్ గారి ద్వారా నువ్వు బాప్తిసం ఇవ్వయ్యా. మా దైవజనుడి చేతిలో చేయి పెట్టి బాప్తిసం ఇవ్వ. చెప్తున్నారా? మా దైవజనుడి చేతిలో చేయి పెట్టి మీరు మా బాప్తిసం అండి. మొదటి రాత్రి 15 ఆత్మలు బాప్తిసానికి సిద్ధపడ్డారు. ఈ 15 మందిని దేవుడు పట్టుకున్న గాక, ఈ 15 మందిని దేవుడు నిలబెట్టిన గాక. పాస్టర్ గారు పెట్టిన ప్రార్థనలో మొదటి రోజే మార్పు స్టార్ట్ అయింది. మొదటి రోజే దేవుని కార్యం స్టార్ట్ అయింది. మొదటి రోజే అద్భుతాలు స్టార్ట్ అయింది. మొదటి రోజే ఎక్కువ మంది జనసమూహాలు వచ్చిన, లక్షల మంది వచ్చిన మీటింగ్స్ లో ఒక ఆత్మ మారట్లేదండి. ఇంతమంది దేవుని సన్నిధికి వచ్చారు. దరిదాపు 100 మంది వచ్చారు. ఈ 100 మంది కంటే ఎక్కువగా ఉన్నా లేక ఒక 150-200 మంది వచ్చింటారు. వీళ్ళందరిలో 15 ఆత్మల దేవుడు రక్షించాడు. కూర్చున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టేసి పరచండి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అలాగే నిలబడి కుడి చేయి పైకెత్తండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా చేయి పైకెట్టిన ప్రతి బిడ్డ మీరు ముట్టండి. వాళ్ళ అవసరతలు తీర్చండి. అంతం వరకు నమ్మకంగా ఉందురు కాక, అంతం వరకు నమ్మకంగా ఉందురు కాక, అంతం వరకు నమ్మకంగా ఉందురు కాక. ఏ సునామల బిడ్డలు దీవించబడుదురు కాక, ఏ సునామల నీ కొరకు నిలబడుదురు కాక, ఏ సునామల నీ సన్నిధి ఈ బిడ్డల మీద దిగి వచ్చును కాక. కుడి చేయి పైకెత్తిన వాళ్ళందరినీ ప్రభా మీరు అభిషేకించుదురు కాక, మీ రక్తంతో అయా బిడ్డలు కడుగుదురు కాక, మీ మహిమతో ఈ బిడ్డలు నింపి అక్కర్లు తీర్చమని ఈ కాపు
అద్దాలు విడుదల చేస్తున్నాను. చివరిగా ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ కుడి చేయి పెట్టుకోండమ్మా, ప్రార్థన చేస్తాను. అట్లాగే నిలబడండి. ఎక్కడ బలహీనత ఉంటే ఎవరున్నా, కింద ఉన్న వాళ్ళైనా సరే, గడ్డలున్నా, క్లాట్స్ ఉన్నా, క్యాన్సర్ అని చెప్పినా, డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పినా, కడుపులో బలహీనత ఉన్నా, కిడ్నీలో రాళ్ళున్నా యేసు నామములో కరిగిపోవును గాక. ఆయన వాక్యం చెప్పినాక రోగగ్రస్తులైన వాళ్ళందరూ స్వస్థతపరిచాడు. దేవుడు తాగుతున్నాడు. చాలా మంది అప్పుల్లో ఉన్నట్టు దేవుడు చూపిస్తున్నాడు. మీ అప్పులను దేవుడు తీసివేస్తున్నాడు. అప్పులు పాలైన వాళ్ళు ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తండి. నేను ప్రార్థన చేస్తాను, మీ అప్పులు తీరిపోతాయి యేసు నామములో. యేసు ప్రభు అప్పుల నుంచి విడిపించండి. తాకట్లో ఉన్న ఆ యొక్క వస్తువుల్ని, తాకట్లో ఉన్న ఆ యొక్క భూముల్ని, తాకట్లో ఉన్న ఇళ్ళని విడిపించండి. నేను మొన్న మీటింగ్కి వెళ్ళిన, కుడి చేయి పైకెత్తి చెప్పమంటే కొంతమంది ఎత్తలేదు. వాళ్ళ అప్పులు అట్లాగే ఉన్నాయండి. అప్పుల్లో ఉన్నారు, వాళ్ళు అట్లాగే ఉన్నారు. కానీ కొంతమంది కుడి చేయి పైకెత్తారు. దేవుడు వాళ్ళ అప్పులు తీర్చాడు. ఇప్పుడు నేను చివరిగా చెప్తున్నా, అప్పులు ఎవరికి ఉన్నాయో, తాకట్లో మీ వస్తువులు, మీ పొలాలు, కోర్టులో సమస్యలు ఉన్న వాళ్ళు కుడి చేయి పైకెత్తి ఒక్కసారి ప్రార్థన చేయండి. ప్రభా ఆ చేయి నాకు చూపిస్తుండగా, నేను కాదు ప్రభా, నువ్వు చూసి వాళ్ళ అప్పుల నుంచి విడుదల పొందుదురు గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. తాగుబోతైన భర్త మారును గాక. వ్యభిచారులు, దొంగలు, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు మారుదురు గాక. ఈ సంఘమును మీరు ఆశీర్వదించండి. పుణ్యకల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రార్థన మందిరము యేసు నామములో, యేసు రక్తంలో విస్తరించును గాక. మీరు ఆశీర్వదించి బాప్తిసానికి సిద్ధపడిన 15 మందిని మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ చెప్తారా అమ్మా? 15 మంది నా వైపు చూడండి. మాట మీద దేవుని నిలబడండి. మీకు ధైర్యంగా అవడం కోసం రోజు ప్రార్థన చేయండి. యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. కూర్చొని నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందితో దేవుని వాక్యం మాట్లాడింది అమ్మా? చక్కగా దేవుడు ఈ రాత్రికాల సమయం దాటిపోయినా కూడా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా తన దాసుని నిలబెట్టుకొని రాకడకు సంబంధించినటువంటి వర్తమానం అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. మనం అక్కడ ఉండాలంటే ఇక్కడ ఎలా ఉండాలో ఆ విషయాలు 5 విషయాలని చక్కగా దైవజనులు వివరించారు. వాటిని మనం పట్టుకోవాలి. విని విడిచిపెట్టేవారం కాకుండా విన్న వాక్యాన్ని మనం గైకొని వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఆరాధనని ముగించుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు లవన్ ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కృపగల తండ్రి, మీరు మాతో కూడా ఉండి మీరు మాట్లాడినందుకు వందనములు. మేము ఈ లోకంలో ఉన్నప్పుడు మేము ఎలాగుండాలి, పరలోకానికి చేరటానికి మేము ఏం చేయాలని నీ సేవకుని ద్వారా ఇచ్చినటువంటి వర్తమానం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన నా తండ్రి, ఎల్లప్పుడూ నీతో ఉండలాగన నాయన నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుము. వాక్యమైన ప్రతి వారితోటి మీరు మాట్లాడండి, దర్శించండి. ఈ యొక్క వాక్యము వారి చెవులలో గింగురమన్నట్లు కృప చూపించండి తండ్రి. ఆయన నా తండ్రి, ఈ మొదటి దినమున నీవు ఆస్వాదించినందుకు వందనములు. నీ యొక్క మహిమ ఇక్కడ, నీ యొక్క ప్రభావం చూచుటకు మా కండ్లను తెరిచినందుకు కూడా స్తోత్రములు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెందినని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను గాక. ఆమేన్. మాకు క్షమించండి, రేపు చాలా ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. ఎలక్షన్ కారణంగా కొద్దిగా సమయాభావం మీరు అనేది భావించొద్దని కోరుతున్నాను. రేపు ఎర్లీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ప్రేమ విందులో పాల్గొని వెళ్ళాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. రేపు దినాన మన మధ్యకు మనోహ గారు వస్తున్నారు, మేడికొండ మనోహ. వారు కూడా విజయవాడ నుంచి వస్తున్నారు. ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా జాబ్ చేస్తున్నారు విజయవాడలో. ఆయన రేపు మన మధ్యకు వస్తున్నారు. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు దినాన్ని కూడా దేవుడు జయకరంగా ఈ కూడిక జరిగించులాగన అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. ప్రేమ విందు ఏర్పాటు చేయబడి దయచేసి అందరూ కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.